హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా అరటి చెట్టుకి అయితే అరటిపళ్ళు అనేవి ఆ చెట్టులోనే పండిపోతున్నాయి అన్నమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి నరుకుదాం. ఓకే ఓకే పట్టుకోగలం. ఫ్రెండ్స్ చూడండి, పళ్ళు అయితే పండిపోయాయి అన్నమాట. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక తీసి చూద్దాం. చాలా బాగుంది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్, చిన్న పళ్ళు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పదమూడు పళ్ళు మొత్తం పండిపోయాయి అనమాట దీంట్లో. చాలా న్యాచురల్గా పండించుకుంటాం అన్నమాట. ఇవి ముందే చెట్లోనే పండిపోయాయి ఫ్రెండ్స్. వాళ్ళు అయితే తీసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత గోతుందో. ఇక్కడ దిగాలి నేను. జారేమనుకో. ఓకే, ఐఎమ్ సేఫ్ ఫ్రెండ్స్. ఇవి పండించుకోవడానికి ఎటువంటి స్ప్రే వాడమన్నమాట. ఓన్లీ గడ్డితో లేదా చెట్ల ఆకులతో పండిస్తామన్నమాట. ఇంటికైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. చూడండి, అది మా ఇల్లు. పళ్ళు తింటావురా? ఇది మా ఇల్లు. అంటున్నా మెత్తనో గిలాచి దర్ దర్ చాలా బరువు ఉంది అంటుంది మా అమ్మ అయితే. ఇది మా ఊరు. తిను తిను, ఒకటి తిను. బాగుందా? డుంబాలకి మళ్ళీ ఎందుకు? నేను తినేసానా? తిను. బాగుందా? ఫ్రెండ్స్, ఇలా మేము తెచ్చుకున్న తర్వాత ఎలా పండించుకుంటామంటే బస్తాలో కట్ చేసి పెట్టుకొని, దీంతో ముందు తెచ్చింది అనమాట అరటిపళ్ళు. మస్తు ఉంది. ఇలా గడ్డేస్తామన్నమాట. ఇలా బస్తాలో గడ్డేసి పండిస్తామన్నమాట. చూడండి ఎలా పండిపోయిందో. ఇలా న్యాచురల్గా పండించుకొని తింటాం అన్నమాట. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది పళ్ళు అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తినరా బామ్మరిది? తిను. వద్దా? ఓకే, బామ్మరిది వద్దంటున్నారు.